శ్రీ శివమహాపురాణము విద్యేశ్వర సంహిత అథ దశమోధ్యాయ పంచకృత్యములు ప్రణవము పంచాక్షరి బ్రహ్మ విష్ణు ఊచతు సర్గాది పంచకృత్యస్య లక్షణం బ్రూహిణౌ ప్రభో శివ ఉవాచ మత్కృత్య బోధనం గుహ్యం కృపయా ప్రబ్రవీమి త్వాం సృష్టిస్థితిశ్చ సంహారస్థిరో భావోప్యనుగ్రహ పంచైవ మే జగత్కృత్యం నిత్యం సిద్ధమజాచ్యుతౌ సర్గ సంసార సంరంభస్తత్ప్రతిష్టా స్థితిర్మత సంహారో మర్దనం తస్య తిరోభావస్థ దుత్క్రయః తన్మోక్షోనుగ్రహస్తన్మే కృత్యమేవం హి పంచకం కృత్యమేతద్వహత్య న్యస్తూష్ణీం గోపురబింబవత్. బ్రహ్మ విష్ణువులిట్లు పలికిరి, ప్రభో మాకు సృష్టి మొదలగు 5 జగత్కార్యముల లక్షణమును చెప్పుము. శివుడిట్లు పలికెను, ఈ నా కర్తవ్యముల జ్ఞానము రహస్యమైనది, అయినను మీకు కృపతో చెప్పెదను. ఓ బ్రహ్మ విష్ణువులారా, సృష్టి స్థితి సంహార తిరోభావ అనుగ్రహములను 5 జగత్కార్యములు నాకు నిత్య సిద్ధములు. సంసారము యొక్క ఆరంభము సర్గము ఆరంభింపబడిన జగత్తు స్థిరముగా మనుట స్థితి, జగత్తు యొక్క వినాశము సంహారము, జీవుల ప్రాణోత్క్రమణము తిరోభావము, జీవుల మోక్షము అనుగ్రహము. ఈ 5 నా కార్యములు. ఇతరులు ఈ కార్యములను అనుష్ఠించుట గోపురము మీది బొమ్మ గోపురమును మోయుట వంటిది. సర్గాది తుష్కృత్యం సంసార పరిజృంభణం పంచమం ముక్తి హేతుర్వైనిత్యం మైచ సుస్థిరం. సర్గము మొదలుకొని 4 కృత్యములు సంసారము విస్తరింపజేయును. మోక్షహేతువగు 5వ కార్యము నాయందు నిత్యము స్థిరముగా నుండును. తదిదం పంచభూతేషు దృశ్యతే మామకైర్జనైః సృష్టిర్భూమౌ స్థితిస్థోయే సంహారః పావకే తథా తిరోభావో నిలే తద్వనుగ్రహ ఇహాంబరే సృజ్యతే ధరయా సర్వం ప్రవర్తతే. నా భక్తులి 5 కార్యములను పంచభూతములలో దర్శింతురు. భూమియందు సృష్టి, నీటియందు స్థితి, అగ్నియందు సంహారము, వాయువునందు తిరోభావము, ఆకాశమునందు అనుగ్రహము గలవు. సర్వమును భూమి సృష్టించును, సర్వమును జలము వర్ధిల్లజేయును. అర్ధ్యతే తేజసా సర్వం వాయునా చాపనాయతే న్యోమ్నానుగృహ్యతే జ్ఞేయమేవం హి సూరిభిః. అగ్ని సర్వమును నశింపజేయును, వాయు ప్రాణములను గొనిపోవును, ఆకాశము అనుగ్రహ రూపము అని పండితులు తెలియనగును. పంచకృత్యమిదం వోఢుం మమాస్తి ముఖ పంచకం చతుర్దిక్షు చతుర్వక్త్రం తన్మధ్యే పంచమం ముఖం. ఈ 5 కార్యముల భారమును వహించుటకై నాకు 5 ముఖములు గలవు. 4 దిక్కులలో 4 ముఖములు, వాటి మధ్యలో 5వ ముఖము గలవు. యువాభ్యాం తపసా లబ్ధమే తత్కృత్యద్వయం సుతౌ సృష్టిస్థిత్యభిదం భాగ్యం మత్తః ప్రీతాదతి ప్రియం. కుమారులారా, మీరు తపస్సు చేసి సంప్రీతుడనైన నా నుండి సృష్టిస్థితులనే 2 కార్యములను నిర్వర్తించు భాగ్యమును పొంది ఉన్నారు. తదా రుద్రా మహేశాభ్యామన్యత్ కృత్యద్వయం పరం అనుగ్రహాఖ్యం కేనాపి లబ్ధుం నైవ హి శక్యతే. అదే విధముగా రుద్ర మహేశులు తర్వాతి 2 కృత్యములను నిర్వహించుచున్నారు. అనుగ్రహమనే 5వ కృత్యము నాకు తక్క మరి ఒకనికి పొంద సఖ్యము కాదు. తత్సర్వం పౌర్వికం కర్మ యువాభ్యాం కాల విస్మృతం నా తద్రుద్ర మహేశాభ్యాం విస్మృతం కర్మ తాదృశం. రూపే వేసే చ కృత్యే చ వాహనే చాసనే తథా ఆయుధాదౌ చ మత్స్యామ్యమస్మాభిస్తత్కృతే కృతం. ఈ పూర్వకాలీన వృత్తమును అంతయు మీరిద్దరూ కాలక్రమములో విస్మరించినారు, కానీ రుద్రమహేశులు ఈ సత్యమును విస్మరించలేదు. వారిద్దరికీ రూప, వేష, కార్య, వాహన, ఆసన, ఆయుధాదులలో నాతోటి సామ్యమును కల్పించినాము. మధ్యాహ్న విరహాద్వత్సౌ మౌఢ్యం వామేవమాగతం మద్ జ్ఞానే సతి నైవం స్యాత్మానం రూపే మహేశవత్. వత్సలారా, నా ధ్యానమును వీరుట వలన మీకీ అజ్ఞానము కలిగినది. నా జ్ఞానము ఉన్నచో ఇట్టి గర్వము కలుగకపోగా మహేశుని వంటి రూపము కలుగును.
తస్మాన్మద్ జ్ఞాన సిద్ధ్యర్థం మంత్రమోంకార నామకం ఇతః పరం ప్రజపతం మామకం మానభంజనం. కావున మీరీ పైన నా జ్ఞానము సిద్ధించుట కొరకై ఓంకారమనే పేరు గల గర్వమును పోగొట్టే నా మంత్రమును జపించుడు. ఉపాదిశం నిజం మంత్రమోంకార మురుమంగళం ఓంకారో మన్ముఖాజ్జగ్నే ప్రథమం మత్ప్రబోధక. నేను పూర్వము సర్వమంగళప్రదమగు ఓంకారమనే నా మంత్రమును ఉపదేశించి ఇంటిని. ఓంకారము మున్ముందు నా ముఖము నుండి పుట్టెను, అది నన్ను బోధించును. వాచకోయ మహం వాచ్యో మంత్రోయం హి మదాత్మక తదనుస్మరణం నిత్యం మమానుస్మరణం భవేత్. ఈ ఓంకారము వాచకము, నేను వాచ్యుడను. ఈ మంత్రము నా స్వరూపమే, దానిని నిత్యము స్మరించుట నన్ను స్మరించుట యగును. అకార ఉత్తరాత్ పూర్వముకార పశ్చిమాననాత్ మకారో దక్షిణ ముఖాద్ బిందు ప్రాక్ముఖస్తస్తదా నాదో మధ్యముఖాదేవం పంచధాసౌ విజృంభిత ఏకీభూత పునస్తద్వదోమిత్యేకాక్షరో భవత్. నామ రూపాత్మకం సర్వం వేదభూత కులద్వయం వ్యాప్తమేతేన మంత్రేణ శివశక్త్యోశ్చ బోధక. ముందుగా ఉత్తర ముఖము నుండి ఆకారము, పశ్చిమ ముఖము నుండి ఉకారము, దక్షిణ ముఖము నుండి మకారము మరియు తూర్పు ముఖము నుండి బిందువు, మధ్య ముఖము నుండి నాదము పుట్టి ఈ మంత్రము 5 విధములుగా విస్తరించి మరలా 5 కలిసి ఒక్కటై ఓం అనే ఏకాక్షర మంత్రము అయ్యను. నామ రూపాత్మకమగు సకల జగత్తు, వేదము నుండి పుట్టిన స్త్రీ పురుష అనే 2 కులములు ఈ మంత్రముచే వ్యాపించబడి ఉన్నవి. ఈ మంత్రము శివశక్తులను కూడా బోధించును. అస్మాత్ పంచాక్షరం జగ్నే బోధకం సకలస్య తత్ అకారాది క్రమేణైవ నకారాది యథాక్రమం. దీని నుండి అకారాది వరుస మరియు నకారాది వరుసలలో పంచాక్షర మంత్రము పుట్టెను. ఈ పంచాక్షరి సాకారుడకు భగవానుని బోధించును. అస్మాత్ పంచాక్షర జ్ఞాత మాతృకా పంచభేదతః తస్మాత్ చతుర్వక్త్రాత్ త్రిపాద్ గాయత్రీ రేవహి. ఈ పంచాక్షరి నుండి 5 వర్ణములు కదా 5 వర్గములతో కూడిన వర్ణమాల పుట్టెను. మరియు శిరోమంత్రము అనే 4వ పాదముతో సహా 3 పాదములు గల గాయత్రీ మంత్రము పుట్టెను. వేద సర్వస్తతో జగ్నే తతో వై మంత్రకోటయ తత్తన్మంత్రేణ తస్సిద్ధి సర్వసిద్ధిరితో భవేత్. దాని నుండి సమస్త వేదములు, వాటి నుండి కోట్లాది మంత్రములు పుట్టెను. ఆయా మంత్రముల వలన ఆయా సిద్ధులు మాత్రమే లభించును, కానీ ఈ ప్రణవము వలన సర్వసిద్ధులు కలుగును. అనేన మంత్ర కందేన భోగో మోక్షశ్చ సిద్ధ్యతి. సకలా మంత్ర రాజానః సాక్షాత్ భోగా ప్రదాశుభాః. మంత్రసారమగు ఈ ప్రణవము వలన భోగమే గాక మోక్షము కూడా సిద్ధించును. సాకారుడగు శివుని బోధించు శ్రేష్ఠ మంత్రములు ప్రత్యక్ష భోగములనే గాక మోక్షమును కూడా నిచ్చును. నందికేశ్వర ఉవాచ పునస్తయోస్తత్ర తిరః పటం గురుః ప్రకల్ప్య మంత్రం చ సమాదిశత్పరం నిధాయ తచ్చీర్ష్ణ కరాంబుజం శనై రుదద్ముఖం సంస్థితయో సహాంబికః. నందీశ్వరుడిట్లు పలికెను. అంబికతో కూడియున్న శివగురువు తిరోధాన వస్త్రము వెనుక ఉత్తరముఖముగా కూర్చున్న వారిద్దరి శిరస్సులపై పద్మము వంటి తన హస్తమును మెల్లగా నుంచి వారికి మరలా ఆ మహామంత్రమును ఉపదేశించెను. తిరచ్చార్య గ్రహీన్ మంత్రం యంత్రం తంత్రోక్తిపూర్వకం శిష్యౌచతౌ దక్షిణాయ మాత్మానాం సమర్పయత్ ప్రబద్ధ హస్తౌ కిలతౌ తదంతికే తమేవ దేవం జగతుర్జగద్గురుం. వారిద్దరూ మంత్రమును 3 సార్లు ఉచ్చరించి యంత్ర తంత్రపూర్వకముగా స్వీకరించి గురుదక్షిణగా తమను తాము సమర్పించుకొనిరి. వారిద్దరూ చేతులు జోడించి జగద్గురువగు మహాదేవుని ఇట్లు స్తుతించిరి. బ్రహ్మాచ్యుతా ఊచతుః నమో నిష్కల రూపాయ నమో నిష్కల తేజసే నమః సకల నాథాయ నమస్తే సకలాత్మనే. బ్రహ్మాచ్యుతులు ఇట్లు పలికిరి. నిరాకారుడవగు నీకు నమస్కారము, తేజోరూపుడవగు నీకు నమస్కారము, సాకారుడగు ఈశునకు నమస్కారము. నమః ప్రణవవాచ్యాయ నమః ప్రణవలింగినే నమః సృష్ట్యాదికర్త్రే చ నమః పంచముఖాయతే. ఓంకార వాచ్యుడవగు నీకు నమస్కారము, ఓంకారము నీ చిహ్నము. సృష్ట్యాది పంచకృత్యములను చేయు 5 ముఖములు గల నీకు నమస్కారము. పంచబ్రహ్మ స్వరూపాయ పంచకృత్యాయతే నమః.
ఆత్మనే బ్రహ్మనే తుభ్యమనంత గుణశక్తయే. సృష్ట్యాది 5 కృత్యములను చేయు పంచబ్రహ్మ స్వరూపుడవగు నీకు నమస్కారము. ఆత్మరూపుడు పరబ్రహ్మ స్వరూపుడు అనంత గుణములు శక్తి గలవాడునగు నీకు నమస్కారము. సకలాకల రూపాయ సంభవే గురవే నమః ఇతి స్తుత్వా గురం పద్యైర్బ్రహ్మ విష్ణుశ్చ నేమతు. సాకార నిరాకార రూపుడవగు శివగురువునకు నమస్కారము. బ్రహ్మ విష్ణువులు ఇట్లు గురువును శ్లోకములతో స్తుతించి నమస్కరించిరి. ఈశ్వరోవాచ వత్సకౌ సర్వతత్వం చ కథితం దర్శితం చ వాం జపతం ప్రణవం మంత్రం దేవీదిష్టం మదాత్మకం. ఈశ్వరుడు ఇట్లు పలికెను, వత్సలారా, నేను మీకు తత్వమునంతనూ బోధించి నా స్వరూపమును చూపించి తిని. మీరు దేవీ కృప వలన లభించిన నా స్వరూపమైన ఓంకార మంత్రమును జపించుడు. జ్ఞానంచ సుస్థిరం భాగ్యం సర్వం భవతి శాశ్వతం. ఆర్ద్రాయాం చ చతుర్దశ్యాం తజ్జాప్యాం త్వక్షయం భవేత్. ఓంకార జపం వలన సుస్థిరమగు జ్ఞానము శాశ్వతమగు సర్వభాగ్యములు కలుగును. ఆర్ద్రా నక్షత్రయుక్త చతుర్దశి నాడు జపించినచో అక్షయ ఫలము కలుగును. సూర్యగత్యా మహార్ద్రాయ మేకం కోటి గుణం భవేత్. మృగశీర్షాంతిమో భాగ పునర్వస్వాది మస్తధా. సూర్యుడు మహా ఆర్ద్ర నక్షత్రములో ప్రవేశించినప్పుడు చేసిన ఒక ప్రణవ జపమునకు 1,000,000 రెట్లు ఫలము లభించును. మృగశీర్ష యొక్క అంతిమ సమయము, పునర్వసు యొక్క ఆదిమ కాలము. ఆర్ద్రా సమస్సదాగ్నేయ పూజా హోమాది తర్పణే దర్శనం తు ప్రభాతే చ ప్రాంత సంగమ కాలయో. పూజా హోమ తర్పణాదులకు ఆర్ద్రతో సమమైన శ్రేష్టత కలవి అని తెలియవలెను. ప్రాతకాలమునందు మధ్యాహ్నమునకు ముందు నన్ను దర్శించవలెను. చతుర్దశి తథాగ్రాహ్య నిశీద వ్యాపిని భవేత్. ప్రదోష వ్యాపిని చేవ పరాయుక్త ప్రశస్యతే. రాత్రి ఎందు గాని లేక ప్రదోషమునందు గాని వ్యాపించి ఉన్న చతుర్దశి తరువాతి తిథితో కలిసి ఉన్న కాలము నన్ను దర్శించుటకు శ్రేష్టమగు కాలము. లింగం బేరం చ మే తుల్యం యజతాం లింగముత్తమం. తస్మాల్లింగం పరం పూజ్యం బేరాదపి ముముక్షుభిః. నా మూర్తి లింగములు సమానమైనవే అయినను సాధకులకు లింగార్చన శ్రేష్టమైనది. మోక్షమును కోరు వారికి మూర్తి పూజ కంటే లింగార్చన శ్రేష్టతరము. లింగమోంకార మంత్రేణ బేరం పంచాక్షరేణ తు స్వయమేవ హి ద్రవ్యై ప్రతిష్టాప్యం పరైరపి. పూజయే దుపచారైశ్చ మత్పదం సులభం భవేత్ ఇది సాస్య తదా శిష్యౌ తత్రైవాంతర్హిత శివః. సాధకుడు లింగమును ఓంకార మంత్రముతోనూ మూర్తిని పంచాక్షరితోనూ పూజింపవలెను. సాధికుడు స్వయముగా లింగమును ప్రతిష్ఠించి లేదా ఇతరులచే ప్రతిష్ఠింపజేసి వివిధ వస్తువులతో ఉపచారములతో అర్చించినచో నా ధామను పొందుట సులభమగును. ఈ విధముగా శిష్యులకు ఉపదేశించి శివుడు అచటనే అంతర్ధానమొందెను. ఇది శ్రీ శివమహాపురాణే విద్యేశ్వర సంహితాయాం 10వ శ్రీ శివమహాపురాణంలోని విద్యేశ్వర సంహిత యందు 10వ అధ్యాయము ముగిసినది.